పాప చూడాలి రండి. రేపు కోర్టులో ఇదే చెప్పు. నువ్వెవరు అని నేను చెప్తాను. తలుపుకు తాళం పెట్టే పడుకున్నానమ్మా. కృష్ణ ఎలా బయటకు వెళ్ళాడో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మహా అయితే వెన్నెల్ని చూడడానికి రాజేంద్ర ఇంటికి వెళ్ళి ఉంటాడు. కృష్ణకు తెలిసిన ఒకే ఒక చోటు ఇదే. ఇక్కడికి రాలేదంటే ఓకే ఓకే, ఆ కేసు హియరింగ్ తర్వాతే. లేదు నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఇక్కడేం చేస్తున్నావు? నేను వెళ్తాను. తీసుకొచ్చి తప్పించేస్తావా? నన్ను మళ్ళీ వ్యతం చేయాలనుకున్నావా? దయచేసి నన్ను నమ్మండి సార్. నాకు దీనికి సంబంధం లేదు సార్. వాడు తప్పించి పారిపోయాడు సార్. వాడికంత ఆలోచించే తెలివితేటలు లేవు. నువ్వే ఏదో. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. నాకు దీనికి ఏం సంబంధం లేదు సార్. ఐ విల్ నాట్ లూజ్ దిస్ కేస్ ఫర్ ఎనీథింగ్. ఇంకో గంటలోగా వాడి ఇక్కడికి రాలేదో ఏంటన్నా? ఏమైంది? అయ్యో హరీష్, ఏం లేదు. ఎక్కడ పోయి చచ్చింది? ఏం లేదు. హలో, ఎక్కడికి వెళ్ళిపోయారా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుంది. నందు, కృష్ణ ఎక్కడున్నాడు? కనిపించట్లేదు. అమ్మకి ఒంట్లో బాగాలేదు. నేను బయలుదేరుతా. నేను వెళ్ళనా? సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏమిటి జానకి, 103 డిగ్రీల ఫీవర్ ఉంది. ఇంత అజాగ్రత్తగా ఉంటారా? పిల్లల గంటే మాత్రం సరిపోతుందా? ముందు ఇల్లు, తర్వాతే సంఘసేవ. నేను ఏమైంది? ఇప్పుడు అడగండి ఏమైందని. మనవణ్ణి ఎత్తుకోవలసిన వయసులో బిడ్డల కంటే ఇంతే మరి. ఎలాగైనా పట్టుకోండి. ఎక్కడ పట్టుకున్నారా వాడిని? వాడు తిరిగి వచ్చేసాడు సార్. జ్వరానికి క్రోసిన్, దగ్గుకి టిక్సిలిక్స్. ఈ మందుల్ని ప్రిస్క్రిప్షన్ లో రాశాను. జానకి, ఎవరి కొత్త అబ్బాయి? డాక్టర్. ఏంటి భాష్యం? ఇంట్లోనే డాక్టరా? తిట్టానని నన్ను మార్చేయదు. ఇదిగో జానకి, ఈ మందుల్ని వరుసగా 5 రోజులు భోజనం తర్వాత ఇవ్వు. అది తగ్గిపోతుంది. సరే డాక్టర్. కృష్ణ,
మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి, కానీ గెలిచి తీరుతారు. డోంట్ గివ్ అప్. కృష్ణ, సార్, కేస్ ఫైల్స్, రెఫరెన్స్ బుక్స్, మీరు ఇచ్చిన పాయింటర్స్ అని తీసుకున్నాం. ఇంకేమైనా తీసుకోవాలా? బాబు జ్వరం మందులు 3 పూటలు ఇవ్వాలి తిన్నాక. మర్చి ఏమండి? హియరింగ్ అయ్యాక పిటిషన్ దాఖలు చేద్దాం. కృష్ణ ఎక్కడికి వెళ్ళి ఉండడు. అను అను నువ్వు చెప్పు. అను, కృష్ణ, అను కృష్ణ, అను నేను పొరని. Item number 23. Mr. Bhashyam, you may proceed. మై లార్డ్, హియర్ ఇస్ ద పిటిషనర్ కృష్ణ. అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతిని కోరుతున్నాను. Proceed. నీ పేరు? నా పేరు కృష్ణ అవలాంచి. నీకు ఒంట్లో బాలేదా? వేరే ఏదైనా సమస్య? ఇటో 86 నుంచి 2005 వరకు మానసిక వైద్యశాలలో ఉన్నావు. అమ్మకి ఒంట్లో బాగాలేదు. అమ్మకు ఒంట్లో బాలేదా లేక నీకా? మీ నాన్న? నా పైకి దేవుడి దగ్గరికి అబ్జెక్షన్ మెలాన్. ఈ కేసుకి ఈ ప్రశ్నకి సంబంధం లేదు. సంబంధం ఉంది మై లార్డ్. ఇతన్ని మానసిక వైద్యశాలలో చేర్చడానికి కారణం అమ్మ ఆరోగ్యం బాగలేకపోవడమో తండ్రి చనిపోవడమో కాదు. 3 ఏళ్ల వయసులో కృష్ణకి మానసిక ఎదుగుదల లేదని తెలిసి చూసుకోలేక వైద్యశాలలో చేర్చారు. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, విచ్ హస్ బీన్ మార్క్డ్ యాజ్ ఎగ్జిబిట్ నంబర్ 1. Objection overruled. వెన్నెల ఎవరు? నా పాప. ఎంత వయసు? 5. ఏం చేస్తోంది? స్కూల్కి వెళ్తుంది. ఏ స్కూలు? గ్రీన్ వ్యాలీ మెట్రికులేషన్ స్కూల్. స్కూల్ పేరు చెప్పడానికి ఇంత తడబడుతున్నావే, వెన్నెల్ని ఎలా చూసుకుంటావు? నేను మంచి నాన్న. ఏం చూసుకుంటావు? వెన్నెలకి 10 ఏళ్ళు వస్తాయి, 15 ఏళ్ళు వస్తాయి, పెద్ద మనిషి అవుతుంది. డూ యు నో వాట్ డస్ ఇట్ మీన్? అప్పుడు వెన్నెల నీకన్నా 10 ఏళ్ళు తెలుగులో పెద్దదవుతుంది. అప్పుడేం చేస్తావు? అప్పుడేం చేస్తావు? నేనేమో నువ్వొచ్చి వెన్నెల నాకు మై లార్డ్, ఇప్పుడు కృష్ణకి మానసికంగా వయసు 6 ఏళ్ళు. దట్ మీన్స్ మెంటల్లీ రిటార్డెడ్. వెన్నెలకి వయసు 5 ఏళ్ళు. తనకి 6 ఏళ్లు దాటిన తర్వాత అదే మానసిక స్థితిలో ఉన్న కృష్ణ వెన్నెల్ని ఎలా చూసుకోగలడు? కృష్ణ మానసికంగా ఎదగనివాడు. అందుకని What is your objection? లర్నర్డ్ రెస్పాండెన్స్ కౌన్సిల్ ప్రశ్నలు అడుగుతున్న పేరుతో నా పిటిషనర్ ని థ్రెటన్ నో మై చేస్తున్నారు. లార్డ్, ఐ యామ్ నాట్ థ్రెటనింగ్.
I'm trying to prove the petitioner's inability of bringing up a child. Objection overruled. వెన్నెలని నేను బాగా చూసుకుంటా. నా వెన్నెల ఏం చూసుకోగలవు? వెన్నెల ఆశపడింది చదివించగలవా? తనకు జీవితాన్ని ఇవ్వగలవా? తన కళలని నిజం చేయగలవా? అర్థం కాలేదు కదూ. వెన్నెల నీతోనే ఉంటే ఏమవుతుంది? డాక్టర్. ఎలా డాక్టర్ని చేస్తావు? తను చదువుతున్న స్కూల్ పేరు కూడా నువ్వు గుర్తుపెట్టుకోలేకపోయావు. తను ఆ స్కూల్లో చేర్పించడానికి 4 సహాయం కావాల్సి వచ్చింది. అలాంటిది వెన్నెలకి నువ్వు ఎలాంటి భవిష్యత్తుని ఇవ్వగలవు? నేను బాగా చదివిస్తాను. ఎలా చదివిస్తావు? హోంవర్క్ లో హెల్ప్ చేయగలవా? లెక్కల్లో డౌట్ వస్తే తీర్చగలవా? సైన్స్ లో ఏమైనా అడిగితే చెప్పగలవా? కృష్ణ కృష్ణ ఇటు ఇటు చూడు. హిస్టరీ తెలుసా నీకు? ఫిజిక్స్ తెలుసా నీకు? కెమిస్ట్రీ తెలుసా నీకు? వెన్నెల కావాలి. తను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సమాజంలో సహజంగా మూవ్ అయినట్టు నువ్వు సహజంగా మూవ్ అవ్వగలవా? నీతో భానుమతి ఉండి కష్టపడినట్టు వెన్నెలు కూడా కష్టపడాలా? డాక్టర్ అక్కర్లేదు, ఒక నర్స్. వెన్నెల్ని ఒక నర్సుని చేయగలవా నువ్వు? కృష్ణ, వెన్నెలు నీతో ఉంటే తన్ని నువ్వు చూసుకోలేవు, తనే నిన్ను చూసుకోవాలి. మై లార్డ్, ఈ న్యాయస్థానంలో వేయబడ్డ దావా habeas corpus petition. అంటే ఇల్లీగల్ కస్టడీలో ఉన్న వెన్నెలని న్యాయస్థానంలో హాజరుపరచాలి. కానీ వెన్నెల ఉంటున్నది రెస్పాండెంట్ అయిన వాళ్ళ తాతగారు రాజేందర్ దగ్గర. దెన్ వేర్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ ఇల్లీగల్ కస్టడీ, మై లార్డ్? ఈ ఒక్క కారణంతోనే ఈ కేసుని కొట్టివేయచ్చు. రాజేందర్ లీగల్ గార్డియన్ గా అపాయింట్ చేసిన రద్దు చేయాలని పైకోర్టులో అపీల్ చేయకుండా హెబియస్ కార్పస్ పిటిషన్ పెట్టి కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేశారు. మై లార్డ్, I am referring to the Supreme Court judgment in SEC Criminal page 420. Mrinal Singh was a state of Punjab, wherein it has been held that the minor's welfare should be kept in mind before deciding about the custody of the child to the natural guardian. సో మై లార్డ్, కృష్ణ దగ్గర పాప పెరగడంలో మై లార్డ్, కృష్ణ దగ్గర పాప పెరగడంలో నాకు అభ్యంతరం లేదు.
సార్ గెలిచింది మీరు నేను కాదు, కృష్ణ ప్రేమే. మొట్టమొదటిసారి ఓడిపోయినందుకు గర్వపడుతున్నాను. ఇట్స్ ఓకే డియర్. నేను డ్రాన్ చేసి లేదు ఇటు చూడు. సారీ డియర్, సారీ. కృష్ణ వచ్చాడు. వచ్చిందో ఇంకోసారి కృష్ణ వచ్చాడు. బాగా ఇష్టం నాన్న అంటే. ఒంట్లో బాగాలేదని చెప్పండి, అడిగితే తప్పకుండా. పొద్దున లేచి 7ంటికి పెద్ద గ్లాస్ నిండా పాలు తాగుతుంది. 7:30కి స్నానం చేస్తుంది. 8ంటికి ఇడ్లీ దోశ తింటుంది. ఇడ్లీ దోశ ఇష్టం, తనకు అన్ని ఇష్టం, అన్ని తింటుంది. 8:30కి స్కూల్ బస్ వస్తుంది. బస్లో కిటికీ పక్కనే కూర్చుంటుంది. హలో, ఎంత పని చేసావు కృష్ణ. వెన్నెల కృష్ణ, వెన్నెల నీతో ఉంటే తను నువ్వు చూసుకోలేవు, తనే నిన్ను చూసుకోవాలి. వెన్నెలకి అన్ని కావాలి. నేను అది వాళ్ళు వెన్నెల వస్తుంది. డాక్టర్ నన్ను బాగా చూసుకుంటుంది. 5 అయ్యాక చదువుకోవాలి. 7 అయ్యాక అన్నం పెట్టాలి. 9ంటికి పడుకుంటుంది. అందుకు ముందు కళ్ళు తెప్పాలి.